పార్థు, పార్థు. తాతయ్య, నేను కళ్ళు తెరుస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా పట్టేసుకుంటా. తాతయ్య ఎక్కడ కూడా లేడు. ఎక్కడున్నాడు తాతయ్య? కొంచెం ఉంటే పడిపోయేవాడిని తాతయ్య. నేను నిన్నెప్పుడు పడిపోనివను పార్థు. దగ్గరికి వచ్చారా దీన్ని పేకోసి చంపేస్తా. నన్ను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి అయ్యగారు? సోమయ్య చూడండి. ఎవరా నువ్వు? దగ్గరికి వచ్చారో దీన్ని పేకోసి చంపేస్తా. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూట కట్టి తెచ్చి ఇక్కడ పెట్టండి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? త్వరగా కానీ. పార్థు, పడుకున్నావా? నువ్వు ఆ దొంగ మీదకి బాణం వేసినప్పుడు అది పొరపాటున ఇంకెవరికైనా తగులుంటే? ఏమో తాత, వాడొక్కడే కనిపించాడు నాకు. వాడొక్కడే కనిపించాడా నీకు? వాడొక్కడే కనిపించాడా నీకు? నాన్న, ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. అవుతాను. ఆశీర్వదించు నాన్న. అయ్యా. వాసు, కప్పుతో తిరిగిరారా. మాటిస్తున్నాను నాన్న. బాయ్ పార్దు. బాయ్. అమ్మ నాన్నకు బాయ్ చెప్పు. ఎంత పని జరిగిందయ్యా? ఆడటానికి వెళ్తున్నాడు అనుకున్నాం కానీ అది ఆకర్షణ పడుకోలేదయ్యా. నాన్న, ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. అవుతాను. అవుతాను. వాసు, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలన్న నీ కళ పార్థు రూపంలో మళ్ళీ పుట్టింది. వీడికి నీ గురే వచ్చింది. వీడిని వరల్డ్ ఛాంపియన్ చేస్తాను. ఒక్క నిమిషం. పార్థు, భయపడకు, నేనున్నాను.
రఘురామయ్య గారు, పార్థు మొదట్లో బాణం పట్టుకున్నప్పుడు తడబడ్డాడు. కానీ ఆ తర్వాత మీరు ఎదురుగా వచ్చి నించున్నప్పుడు చాలా కరెక్ట్గా కొట్టాడు. ఎలా? ఆడే ముందు కొంతమందికి దేవుడు బొమ్మను చూస్తే ధైర్యం, కొంతమందికి పెట్టుకున్న ఉంగరాన్ని తాకితే ధైర్యం. వీడికి నేను కనిపిస్తే ధైర్యం. పార్థు, దేశంలో ఉన్న 32 ఆటల్లో ఆర్చరీని మాత్రమే విద్య అంటారు. విలువిద్య అంత గొప్ప ఆట, దాన్ని ఎప్పుడు తక్కువ చేయకు. టార్గెట్ బోర్డులో మొత్తం 10 సర్కిల్స్ ఉంటాయి. ఒక్కో సర్కిల్ కి ఒక్కో పాయింట్ పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ సర్కిల్ కి 10 పాయింట్స్ ఉంటాయి. ఈ సెంటర్ లో ఉన్నదాన్ని బుల్జాయ్ అంటారు. బుల్జాయ్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ దట్ an archer can aim. Grip should be firm. Yeah, good. Now it's time for Parthu to move forward. కురుక్షేత్ర అకాడమీ గురించి మీరు వినే ఉంటారు. అందులో ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది స్టేట్ అండ్ నేషనల్ ఛాంపియన్స్ అయ్యారు. సూపర్ రాహుల్, ఇదే కసితో నువ్వు ప్రాక్టీస్ చేయి. ఈసారి కూడా స్టేట్ ఛాంపియన్ విన్నర్ నువ్వే. నాకు కావాల్సింది స్టేట్ లెవెల్స్ కాదురా, ఈ ఇయర్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో నేను ఎలాగైనా గెలవాలి. నువ్వు కాక ఇంకెవరు గెలుస్తారు రాహుల్? యు ఆర్ ద బెస్ట్. నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ. నా కొడుకు అభిషేక్. అండర్ 14 కాంపిటీషన్లో మా అబ్బాయి గెలిచాడు సార్. మా వాడికి మీరే ఇన్స్పిరేషన్. ఒక్క సెల్ఫీ. మీ అండర్ 14 రికార్డ్ మా వాడు ఈరోజు బ్రేక్ చేశాడు సార్. ఆశీర్వదించు తాత. బయలుదేరనా? వెళ్ళిరా. థ్యాంక్స్ తాత, బాయ్. సోమయ్య, అయ్యా మీరు చెప్పినట్టే ఆ ఉన్న పొలం కాస్త అమ్మేశానయ్యా. మన ఊర్లో మీకంటే మిగిలింది ఇంకేమీ లేదయ్యా. ఆస్తులు మాత్రమే అమ్ముకున్న సోమయ్య, జ్ఞాపకాలని కాదు. అయినా ఇంకెంత, పార్థు ఛాంపియన్ అయ్యాక అన్ని ఎడంచేత్తో తిరిగి కొనేస్తాడు చూడు. సరేనయ్యా. హలో, ఎరా బయలుదేరావా? ఏంటి బయలుదేరేది? మొదటి రోజు నేను వస్తే మంచిది కాదంట్రా. ఎవరు చెప్పారు? మీ నాన్న? కాదు, నీ ఫ్యాను. నా ఫ్యానా? అదిగో వచ్చినట్టుంది చూడు. ఒక్కసారి టైంకి వచ్చావు నువ్వు? అలా తిట్టకపోతే ఎందుకు లేట్గా వచ్చావని అడగచ్చు కదా. ఎందుకు లేట్గా వచ్చావు? ఎందుకంటే ఎందుకు, అసలే ఈ రోజు ఫస్ట్ రోజు అంత మంచి జరగాలని మొక్కి తీసుకొచ్చా. ఇదుంటే నీతో నేనున్నట్టే. పద. Look at him. Hey, he's so hot. Yeah, he is. Sports person la unnade. పార్థు, ఇటు చూడు. Shall we play together? నాకు గేమ్స్ బాగా వచ్చు. Hey hero, can I have your number? Shall we go for a date? రితిక, గ్రీన్ సిగ్నల్ పడింది, వెళ్దాం పదా. పదా.
వెరీ గుడ్. ఇంప్రెసివ్ పార్థు. నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. పరశురామ్ నీ గురించి అంతా చెప్పాడు. యాజ్ యూ హ్యావ్ హర్డ్, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఫీజు కూడా ఎక్కువే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు ప్రొఫెషనల్ ఆర్చరీ కిట్ కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు ట్రైనింగు అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. 40-50 లక్షలు అవుతుందా? హే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. డోంట్ వరీ, నేను నీకు హెల్ప్ చేయగలను. జూనియర్ క్యాంప్కి ఒక ట్రైనర్ కావాలి. నువ్వు వాళ్ళని ట్రైన్ చేస్తే నీ ఫీ బర్డన్ తగ్గుతుంది. మాకు ఒక మంచి జూనియర్ కోచ్ దొరుకుతాడు. వాట్స్ ఐ? నేను గెలిచా. నేనే విన్. రే నువ్వు పోరా. రే పూర్ణ నువ్వు రా. రే ఆగు, నువ్వు నాకులాగే బలంగా ఉంటావు. రే నువ్వు రారా. హ్యాండ్లో స్ట్రెంగ్త్ ఉండాలి. 1 2 3 రెడీ. ఇందాక అరుపులు ఎవరైనా అడిగావుగా, వాడే జూనియర్ కోచ్ కొండబాబు. 6 నెలల క్రితం వీడు నా దగ్గర జాబ్ కోసం వచ్చినప్పుడు నీకేమొచ్చో చూపించు అంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ చూపించాడు. సరే, అన్ని పనులకు ఒకడు ఉంటాడు కదా అని పెట్టుకున్నా. వాడికేమో సార్ అనిపించుకోవటం సరదా. నాకు కూడా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు కదా అని వాడిని కంటిన్యూ చేస్తున్నా. వాడు నేర్పించేదే ఆర్చరీ అనుకోకముందే ఐ వాంట్ యూ టు గో అండ్ స్టార్ట్ ట్రైనింగ్ కిడ్స్ ప్లీజ్. ఓకే సార్. రాజేష్, ఎస్ సార్, ఇంట్రడ్యూస్ హిమ్ టు ద కిడ్స్. షూర్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పిల్లలు, ఇవాళ మనందరం ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం అనమాట. ఆ కొత్త ఎక్సర్సైజ్ కొండబాబు, ఇతను పార్దు అని ట్రైనింగ్ లో ఉన్నా కదా, డిస్టర్బ్ చేస్తావేంటి? అరే కొత్త ట్రైనర్. ఆయన కొత్త ట్రైనర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ట్రైనింగ్ కొత్తగా ఉంటుంది. ఏ లైన్ నుంచి చూడమను. నీకు ట్రైనింగ్ వద్దా? ఇన్స్పైర్ అవరా? ఫ్రూట్. వెల్ స్టూడెంట్స్, ఇవాళ నేను మీకు కొత్త ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. మోకాళ్ళు వంచకుండా మీ చేతులతో మీరు మీ కాళ్ళనే ముట్టుకోవాలి. ఎస్, మీరు విన్నది నేను అన్నది నిజమే. చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. చూడండి. ఓకే, ఓకే, లెట్స్ డూ ఇట్ అగైన్. ఐస్ ఆన్ మీ. మొన్న కూర్చున్నప్పుడు అందింది కదరా బాబు, ఇంకా అయితే దిగేలా ఉంది. బాణాలు వదలడానికి ఈ మాత్రం ఫిట్నెస్ చాలు. యూ కెన్ డిస్పర్స్. సార్ వార్మప్ అయిపోయింది కదా, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారా? కొత్తగా వచ్చావు కదా, కొత్తలో ఈ కుతూహలం ఇలాగే ఉంటుంది. ఇప్పుడే వచ్చావు కదా, ఒక 1 week వెయిట్ చేయి. సార్ అసలు ఆర్చర్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ట్రైనర్ అంటే భయం ఉండాలి, నువ్వు కామ్గా ఉండాలి. సార్, టార్గెట్ బోర్డ్ మనకి ఎంత దూరంలో ఉండాలి? సార్, స్ట్రింగ్ ని బలంగా వెనక్కి లాగాలంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి? సార్, ఆరో వైట్ ఎంత ఉండాలి? కోచ్ స్విగ్గీ ఆర్డర్ వచ్చిందంటే తీసుకుని వచ్చి చెప్తాను. పిల్లలు చెప్తాను. నేను చెప్తాను. యారో బరువు 25 గ్రాములు ఉండాలి. స్ట్రింగ్ బలంగా లాగాలంటే 4 arm ఎక్సర్సైజ్ చేయాలి. మనకి టార్గెట్ బోర్డ్కి 15 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. అర్థమైందా? గుడ్. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ట్రైన్ రావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు ఇచ్చుకోండి, నేను వెళ్ళొస్తా. బాయ్. కొండబాబు, అయ్యా, ఆ టార్గెట్ బోర్డ్స్ తుడిస్తా, ఆరోస్ షార్ప్ చేస్తా, మరి ఫ్లోర్ క్లీన్ చేస్తాగా. మరి నువ్వు వెళ్ళొస్తా. సో పిల్లలు, ఈరోజు నుంచి నేనే మీ కోచ్. నా పేరు పార్థు. ఎలా జరిగిందిరా మొదటి రోజు? బాగానే జరిగింది తాతయ్య. ఇక్కడ ఫీజు ట్రైనింగ్ అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. దాదా, అది నా ఏం లేదు తాత, వద్దు. పొట్ట నిండుగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. పార్థు, పార్థు, తాత, తాత,
ఇదేగా నువ్వు కావాలనుకుంది. థ్యాంక్స్ తాత. నీ కోచింగ్ ఫీజు కట్టేశా. అంత డబ్బులు అప్పుడేలా? ఏయ్, డబ్బుల గురించి నీకెందుకు? నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి చాలు. షూర్ తాత. ఇప్పుడైనా అన్నం తింటావా? ఒక రేంజ్లో ఆకలేసింది, పద. మిమ్మల్ని చూసుకునే అది ఈరోజు ఇలా భయం లేకుండా తయారైంది. నేను అడుగుతాను, మీరు మధ్యలో ఏం మాట్లాడకండి. సరే చాలు. వావ్, బిర్యానీ. స్వీట్ మమ్మీ. ఆ కార్కి స్క్రాచెస్ ఎందుకు పెట్టావు? ఏ కార్ మమ్మీ? ఆ కారే. నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ? నాకు అర్థం కావట్లేదు. లిసన్, డోంట్ టాక్ స్మార్ట్. ఆ అమ్మాయి మిస్సెస్ శుక్లాస్ కూతురు. నన్ను అడిగినప్పుడు తల కొట్టేసినట్టు అనిపించింది. అది పార్దుని ఫ్లర్ట్ చేసి గీత దాటింది, అందుకే నేను గీత పెట్టాను. అందుకని కార్కి స్క్రాచెస్ పెట్టేస్తావా? ఆ కార్ వాల్యూలో 10 వంతు చెయ్యడు. వాడు వడాట. వాడింటి పక్కన గలీ క్రికెటర్ కూడా ఫేమస్ అవుతున్నాడు. ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నాడు. వాడి పేరు వాడి నేబర్స్ కి కూడా తెలియదు. మామ్, పార్దు ఇస్ ద ఫ్యూచర్ ఛాంపియన్. ఆ ఆటకే ఫ్యూచర్ లేదు. ఆడే అతనికి ఏం ఫ్యూచర్ ఉంటుంది? వాడితో తిరిగితే చివరికి సర్కస్ చేసుకుని బ్రతకాలి. ఎంత కాస్ట్లీ కార్ అయినా మనిషే డ్రైవ్ చేయాలి. వెలువుండేది మనిషికి, కార్కుండేది ప్రైస్. సూపర్. బిర్యానీ బిర్యానీ. యు ఆర్ ఎ గిఫ్టెడ్ ఆర్చర్ పార్దు. గిఫ్టెడ్ ఆర్చర్ కూడా ఛాంపియన్ కావాలంటే ప్రాక్టీస్ ఈస్ ద ఓన్లీ వే. ఎస్ సార్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తాత, అకాడమీకి వెళ్తున్నాను. స్పోర్ట్స్ మినిస్టర్ వస్తున్నారంట. ఓకేనా? బాయ్. వెళ్ళిరా, జాగ్రత్త. ఏమైంది? ఒళ్ళు కాలిపోతుంది చెప్పండి. జ్వరం వచ్చిందని. ఇదిగో ఇలాగే బ్యాగ్ పడేసి హడావిడి చేస్తావని చెప్పలేదు. మినిస్టర్ వచ్చే టైం అవుతుంది, వెళ్ళు. అయ్యా రఘురామయ్య, అక్కడ నేను లేకపోతే ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటారు ఆయన్ని. తమను చూసుకోవాల్సి నేను ఒక్కనే కదా. పద, హాస్పిటల్కి వెళ్దాం. అయినా నాకు నువ్వు ఇంపార్టెంట్, తర్వాతే ఆట. పద. లేదు, ఆటే ముఖ్యం. ఆటే ముఖ్యం. అవును, ఆటే ముఖ్యం. ముందు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడి నుంచి నేను అకాడమీకి వెళ్తా. ఓకేనా? ఓకేనా? సరే, పద. ఎన్ని చెప్పినా నువ్వు మాట వినవు. జాగ్రత్త. అన్న మార్నింగ్ అన్న. ఎవడు రైడు కొత్త కనిపిస్తున్నాడు? పార్దు అని పెద్ద ప్లేయరు. మనకొచ్చే ఏరుగోరు మరి జూనియర్ కోచ్గా పెట్టాడు. ఈయనేమో నా పోస్ట్ కేసు పెట్టాడు. రాహుల్, మన కోచ్కి ఆడేవాడికి తుడిచోడికి పెద్ద తేడా తెలియదు అనుకుంటా. కనిపించిన ప్రతి ఒక్కరిని పెద్ద ఆచర అంటాడు. అంటే వాడు ఇప్పుడు మన రాహుల్ నోడిస్తాడా? ఎంత లాగినా బాణం పోదు, ఆడికి ఆర్చరీ రాదు. ఆడు నువ్వు ఇంతవరకు రావడమే ఎక్కువ. నా మాట, నా బోట్లు తుడుచుకుంటారా? వీళ్ళు బోర్డు తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరారా? మా మీదే బాణం వేస్తావరా? పిల్లలకి చంపేస్తావు జనాల్ని. కావాలని చేసింది. అరే కొండబాబు ప్లీజ్. అరే పిల్లాడు సారీ చెప్పాడు రా, ఊరుకోండి రా. ఇప్పటికన్నా ఆగండి రా. అరే అరే గొడవ వద్దురా. కూల్ 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 రా, కూల్. గెట్ బ్యాక్ టు ద గేమ్. కమాన్ కమాన్. డిఫెన్స్ పద. పార్దు 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 పార్దు
ఏమైంది రాజేష్? టుడే సచ్ ఏ లక్కీ డే మ్యాన్. బెట్టింగ్ లో ఫుల్ పైసలు వచ్చాయి. మన ఇంటికి వచ్చే తాగిపడిపోదాం. మనకు అవసరం ఈ బెట్టింగ్లు. లక్ష్మీదేవి తనంతటి తానే ఫాస్ట్ ఫార్వర్డ్ లో వస్తుంటే కాదని ఎలా అంటాం మామ? ఇవన్నీ కాదు, నువ్వు సాయంత్రం వస్తున్నావు. ఓకే? నాకు మందు అలవాట్లేదు. ఏం మాట్లాడుతున్నావు పార్దు? నిజంగా అలవాట్లేదా? అవసరం లేదు. అది తాగి మర్చిపోయేంత బాధలు లేవు. అది తాగితే ఆనందం రాదు. బాయ్. పార్దు, ఇంకెప్పుడన్నా కలిసి చెడిపోదాం. లాస్ట్ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ లిస్ట్లో ఉన్నావు, పీకిందేం లేదు. ఈ ఇయర్ లిస్ట్లో కూడా ఉన్నావు. అసలు లిస్ట్ ఫిల్ చేయడం తప్ప నీతో ఏమైనా ఉపయోగం ఉందారా? ఏంట్రా ఫీల్ అయ్యావా? నేను చెప్పింది నిజమే కదా. నీ ఆట గురించి నీకు కూడా తెలుసుగా. గుడ్ లక్ రాహుల్. వీడేంట్రా నాకు గుడ్ లక్ చెప్తాడు? ఏంటి అప్పుడే స్టేట్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవ్వడం అంటే స్కూల్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినంత ఈజీ కాదు. ట్రైనర్ అవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలరా. ఆడాలంటే నేను రాసి పెట్టి ఉండాలి. అయ్యా మిమ్మల్ని కదయ్యా. ఫోన్ ఫోన్. హలో హలో, టవర్ పడిపోయింది ఇక్కడ. హలో పార్దు, నువ్వు ఇంకా ఫ్రెషర్వే కదా. స్టేట్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నీకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడున్న ఛాంపియన్స్ అందరూ ఒకప్పుడు ఫ్రెషర్సే కదా సార్. నాకు అర్థమైంది పార్దు. స్ట్రాంగ్ ప్లేయర్స్ని పంపించాలని పైన నుండి ప్రెషర్. లిస్ట్లో అందరూ సీనియర్ ప్లేయర్సే. అండ్ యు నో, రాహుల్ ఈజ్ ఎ 2-time స్టేట్ ఛాంపియన్. ఈ లిస్ట్లో నేను ఎన్రోల్ చేయాలంటే ఏదో వండరే జరగాలి. ఐ థింక్ యూ షుడ్ గో హెడ్ అండ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సార్ నేను చెప్పేది ఒకసారి. ఆర్ యు స్టిల్ హియర్? ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసావు? ఎక్కడున్నావు? ఇంట్లో. ఏంటి వాయిస్ డల్గా ఉంది? మూడేం బాగాలేదు రితిక. ఏమైంది? ఏం లేదు. మరి ఇంకేంటి, బయటకెళ్దాం రా. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. పార్దు దిగు. ఇక్కడ దిగు చెప్తా. కమ్. ఏమైంది అసలు? ఏమవుతుంది? టైం బాగాలేనప్పుడు ఆట రానడితో కూడా మాట పడాల్సి వస్తుంది. నీకు అర్థం కాదు, వదిలే. అరే ప్లీజ్ రితిక. పార్దు, అది వదిలే కానీ నీకు మ్యాజిక్ చూపిస్తాను. ఏదైనా చేసి నన్ను ఇంప్రెస్ చేయి. నీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది. రితిక ప్లీజ్. నిజం పార్దు, మా ఇంట్లో నేను పుట్టిన తర్వాత మా డాడ్కి కలిసొచ్చింది. ఇప్పటికీ ఆయన అనుకున్నది జరగాలంటే నాకు గిఫ్ట్ కొనిస్తారు. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నాకు దేవతవి, నేను నిన్ను ప్రసన్నం చేసుకోవాలి, అంతేగా? అలానే అనుకో. నా కోసం చెయ్యి ప్లీజ్. అర్థం చేసుకో. పార్దు, నేను మేడం అప్సెట్. ఇంక చిన్నదానికి అలా అప్సెట్ అవుతారా? ఏదో మూడు బాలకి అలా అరిచేసావు. ఇది నా కోరిక తీరడానికి కాదు, నీ నవ్వు కోసం. నువ్వు అనుకున్నది జరుగుతుంది, పో. ఏడ్చాలి. ఎస్, కమ్ ఇన్. సార్ రమ్మన్నారంట. హా పార్దు, రా. చెప్పా కదా, లిస్ట్లో నీ పేరు ఉండాలంటే ఏదో ఒక వండర్ జరగాలని. స్టేట్ ఛాంపియన్షిప్కి మన అకాడమీ నుంచి 3 మెంబర్స్ వెళ్తారు. అందులో రాజేష్ ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల డ్రాప్ అయ్యాడు. సో 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 యూర్ ఇన్. సీరియస్లీ సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఆల్ ద బెస్ట్. ప్రాక్టీస్ హార్డ్. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. షూర్. బాయ్ సార్. థ్యాంక్ యూ రాజేష్. హే పార్దు, దక్కుచో. నేను ఆడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, నువ్వు డ్రాప్ అయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదురా. ఎవరు చెప్పాడు నేను డ్రాప్ అయ్యాని? జస్ట్ గెలిచేవాడికి అవకాశాన్ని ఇచ్చానంతే. కానీ రాజేష్, ఒక్క నిమిషం బాయ్. సార్, అయినా ఎందుకు ఇవ్వకూడదు పార్దు? ఆడాలని కోరిక చాలా మందికి ఉంటుంది, కానీ గెలిచే సంకల్పం కొంతమందికే ఉంటుంది. అది కోరిక, నీది సంకల్పం. నీ గురికి, నీ ఎయిమ్కి, నీ ఫోకస్కి నువ్వు ఆడితే నీ ఇలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతావు పార్దు. నేను ఆడితే ఇట్ జస్ట్ బి అనదర్ టోర్నమెంట్ ఫర్ మీ, దట్స్ ఇట్. ఎక్కువ ఆలోచించకే. బాయ్ రాజేష్. అయినా నేను చేసిన సాక్రిఫైస్ కాదు పార్దు, జస్ట్ జస్టిస్ అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు 34th స్టేట్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఆర్చరీ గేమ్ ని చూడడానికి వచ్చిన అభిమానులందరికీ స్వాగతం. పత్తా ఏ రితిక, పాడుతూనే పాడుతూ. తాతయ్య ఉన్నారు. అవకాశం దొరికినంత ఈజీ కాదు ఆడడం అంటే. నీ అదృష్టం, నువ్వు నా గ్రూప్లో లేవు. ఆల్ ది బెస్ట్. వీడేనా రాహుల్ అంటే? అవును తాతయ్య. ప్రతి దగ్గర ఇలాంటి వెధవ ఒకడు ఉంటాడు. ఇవేం పట్టించుకోకు, పద. ఈ టోర్నమెంట్ లో 16 టాప్ ఆర్చర్స్ 2 గ్రూపులుగా పార్టిసిపేట్ చేస్తారు. గ్రూప్ ఏ లో 2 టైమ్ స్టేట్ ఛాంపియన్ రాహుల్ తో సహా మరో 7 బెస్ట్ ఆర్చర్స్ ఉన్నారు. అలాగే గ్రూప్ బి లో టైటిల్ కైవసం చేసుకోవాలి అనే ఉత్సాహంతో ఉన్న ఆర్చర్స్ ఉన్నారు. వావ్, రాహుల్ స్టేట్ ఛాంపియన్ ఫైనల్స్ కి చేరుకున్నాడు. ఈ ఇయర్ కూడా టైటిల్ కొట్టి హ్యాట్రిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరం జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్ కి ఇది రెడ్ కార్పెట్ పరిచినట్టే. న్యూ కమర్ పార్దు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యాడు. బాలు, ఎవరా అమ్మాయి? అది అమ్మాయి ఏంటి తాతయ్య? ముసలిదే, ఇక్కడ ఫ్లోర్లో అయి తుడుస్తూ ఉండే ఆయా. ఆవిడ కాదు, ఆ అమ్మాయి పింక్ డ్రెస్. ఆ అమ్మాయా? తాత, నువ్వు ఎప్పుడు చెప్తుండేడు కదా, నువ్వు తింటేనే కానీ బామ్మ తినేది కదని. అలాగే ఈ అమ్మాయి కూడా పార్దు తినే వరకు తిందో. ఆడంటే అంత ఇష్టం. పేరు రితిక. ఈ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ స్పెషల్ అనే చెప్పాలి. ఒకే అకాడమీ, ఒకే ట్రైనర్ కింద ట్రైన్ అయిన 2 ఆర్చర్స్ ఫేస్ టు ఫేస్ చేయడం ఇదే మొదటిసారి. బాలు, నేను ఇప్పుడు వస్తాను. అలాగే.
పాయింట్స్ మధ్యలో తగిలింది. 10లో తగిలితేనే పార్థు మ్యాచ్ గెలిచినట్టు. చూద్దాం ఏమవుతుందో. ఏరో 10లో తగిలింది. పార్థు ఇస్ ద విన్నర్. Astonishing! The new champion has arrived. ఎవరు ఊహించని విధంగా పార్థు స్టేట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. Congratulations to the new winner! మనం గెలిచాం తాత. థ్యాంక్ యూ రాజేష్. చెప్పాను కదా పార్థు, నీకు సంకల్పం అని. తప్పు చేసావు, నీతోనే రైట్ చేపిస్తా. పార్థు బాగా ఆడాడు కదా. Of course, it's nice. రితిక ఇలా రా. హే తాతయ్య పిలుస్తున్నారే. Hey, come on, go. Go. నీ కళ్ళల్లో తెలుస్తుంది మావాడంటే అంత ఇష్టమా. వాడితో నడిచి నడిచి నాకు ఆయాసం వస్తుంది. ఇక నుండి నువ్వే వాడితో నడవాలి. ఇంకా వాడి బాధ్యత నీది కూడా, సరేనా? తాత ఏముండవు, నిన్ను మ్యాచ్ గెలిచా కదా. కోచ్ చాలా హ్యాపీ. తెగ ఆకలేస్తుంది. నీకు చాలా చెప్పాలి. దా తింటూ మాట్లాడదాం. తాత 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 హాయ్ పార్థు. నిన్న కూడా తినలేదా నువ్వు? నువ్వు ఇలా తినకుండా ఉంటే తాతయ్య నా కల్లోకి వచ్చి తిడుతున్నారు. నిజం పార్థు, నమ్మవా? ఆయన నా మనవణ్ణి చూసుకోవటానికి రితిక ఉందని ధైర్యంగా వెళ్ళిపోయారు. పార్థు ఇటు చూడు పార్థు, ఒకసారి ఇటు చూడు. తాతయ్య ఇక్కడ నీ పక్కనే ఉన్నారనుకో, నువ్వు తినడం మానేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారా, బాధపడతారా? ఖచ్చితంగా బాధపడతారు పార్థు, అవునా? సో ప్లీజ్ తిను పార్థు. సరే తాతయ్య, మీరు చెప్పమన్నది చెప్పేశాను. పార్థు వినడం లేదు, తర్వాత మీ ఇష్టం. మనల్ని ప్రేమించే వాళ్ళు చనిపోయినా మనల్ని చూసుకోవటానికి మన పక్కనే ఉంటారు పార్థు. ఇంతకంటే ఫిలాసఫీ నేను మాట్లాడలేను బాస్. ఏమైంది పార్థు? ప్లీజ్. సారీ సార్. పార్థు 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 పార్థు
వాట్స్ రాంగ్ పార్థు? సారీ సార్. వీడికి నేను కనిపిస్తే ధైర్యం. ఇది నీరసం కాదండి, అక్యూట్ హార్ట్ ప్రాబ్లం. ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆపరేషన్ చేస్తే బతుకుతారు, కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? యా. ఆపరేషన్ కాకుండా టాబ్లెట్స్తో అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాటితో బతికే ఛాన్స్ 50% ఉన్నట్టేగా. కానీ సార్, Hello. Welcome. Hello. Thank you. Hearty welcome, Mr. Jones. Hi, sir. Thank you. Hello. Welcome, sir. Hello. Jones, he's one of the state champions from our academy. Pardo, I heard about your technique and style. It's a Langiu. I'm happy to meet you. He is Mr. Rahul, 2-time state champion, not Pardo. Oh, Rahul. I'm sorry. Where is Pardo? He's on his way. Can we go ahead? Yeah. Please. వీడేంట్రా 2 సార్లు స్టేట్ ఛాంపియన్ అని నిన్ను వదిలేసి పార్దు అంటున్నాడు. మనల్ని గుర్తించిన దగ్గర మనం ఎందుకు? పదండి. ఎంతసేపు రా, మన కోచ్ అర్జెంట్గా నేను తీసుకురమ్మన్నాడు. ఎందుకంత అర్జెంట్? ఎందుకేంట్రా, మన అకాడమీకి ఇన్స్పిరేషన్ విలియం జోన్స్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఆర్చర్స్ అందరూ ఆరాధించే వరల్డ్ రికార్డ్ హోల్డర్ విలియం జోన్స్ మన అకాడమీకి రావటం, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కురుక్షేత్ర. థ్యాంక్ యూ మిస్టర్ జోన్స్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఆర్చర్స్ అందరినీ అడ్రస్ చేయడానికి పిలవగానే వచ్చినందుకు వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్. యాజ్ యు ఆర్ హియర్, మీ అభిమానుల కోసం మీకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఫాస్టెస్ట్ ఏరో టెక్నిక్ ఒక్కసారి చేసి చూపించగలరా? షో, వై నాట్? .3 seconds. ఫినామినల్. ఆయన వరల్డ్ రికార్డ్ టైంని ఆయనే మ్యాచ్ చేశారు. Thank you. I would like one archer from the academy to try this shot. Mr. Pardo, please come. మిస్టర్ జోన్స్, కొన్ని రోజుల క్రితమే పార్దు వాళ్ళ తాతయ్య చనిపోయారు. I don't think so he'll be able to concentrate. It's a casual performance, Mr. Norrish. Come on, champion, come on. What is he doing, man?
1 second. రాజేష్ తాగబడదు, ఆపేసామే. నాకంతా తెలుసు పార్దు. బాధలో ఉన్నవాడిని గుర్తుపెట్టడానికి ఏ డిగ్రీలో అవసరం లేదు. తాతయ్య లేడనే బాధలో ఆడిటర్ ముందు తడబడ్డ నువ్వు వరల్డ్ ఛాంపియన్ని సర్ప్రైజ్ చేసేంత పర్ఫార్మెన్స్ ఇచ్చావంటే ఏదో మ్యాజిక్ జరుగుండాలి. అదే మత్తు. అని తెలియదారా? అది లేకపోతే నేను ఆగిపోతానని అట్లెట్లు వదిలేసి వెళ్ళిపోతారా? లేదురా, ఇది కరెక్ట్ కాదురా. ఇది అసలు కరెక్ట్ కాదు. కోచ్కి చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. తాగి పర్ఫామ్ చేశారని నా ఆటకి ద్రోహం చేయలేను రా. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నువ్వు కనుక చెప్తే మీ తాతయ్యని కూడా లాగుతారా దీనిలో? సరే, తెలుసో తెలియకో నీకు నీ గురికో దారి దొరికింది. అదే మత్తు. మ్యాజిక్ని వదలకు, తెలివిగా వాడు. అయినా నువ్వు తాగుపోతే ఏం కాదే, నీకు మత్తు ఒక అవసరం. డోపింగ్ టెస్ట్లో దొరికే మందు కాకుండా ఏ డోపింగ్ టెస్ట్లో దొరకని దీన్ని ట్రై చేయి. ఏంట్రా ఇది? డ్రగ్సా? కాదు, మందుకు ఆల్టర్నేటివ్ మాత్రమే. ప్రతి అథ్లీట్ అన్అఫీషియల్గా వాడే పర్ఫార్మెన్స్ ప్రెషర్ హ్యాండ్లింగ్ పౌడర్. దొరికితేనే దొంగపారుతూ, ఇది నేను దొరకనివ్వదు. ఈ బాధ నుండి నువ్వు ఎప్పటికి బయటకు వస్తావో నీకు కూడా తెలీదు. ఇలా అయితే నువ్వు ఆడలేవు, ఆడినా గెలవలేవు. నిన్ను వరల్డ్ ఛాంపియన్గా చూడాలన్న మీ తాతయ్య కళ కలగానే మిగిలిపోతుంది. అరే, ఇప్పుడు నేషనల్ అటెన్షన్ అంతా నీ మీద ఉంది పార్తూ. ఏ క్షణంలో నా డోపింగ్ టెస్ట్ జరగచ్చు. ఆ టెస్ట్లో కనుక నువ్వు మందు కొట్టావని దొరికితే నువ్వు చెప్పక్కర్లేదు, వాళ్ళే నేను లైఫ్ బ్యాన్ చేస్తారు. గురి కుదరాలంటే మత్తుండాలి. మత్తుంటే టెస్ట్లో దొరుకుతావు. గురి కుదరాలి, టెస్ట్లో దొరకకూడదు. అంటే ఉన్న ఒకే ఒక్క దారి ఇది. అయినా ఆటకి దూరమే కంటే దాని మీద ఆధారపడడం వైస్ డెసిషన్ పార్దు. ఇట్స్ నాట్ చీటింగ్, ఇట్స్ స్ట్రాటజీ. Kurukshetra is really proud to produce a player like Parthu. Jones 1.3 seconds world record ని మా పార్థు జస్ట్ 1.1 సెకండ్ లో బ్రేక్ చేశాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ పార్థు. అన్అఫీషియల్ అయినప్పటికీ ఓల్డ్ ఛాంపియన్ రికార్డ్ ని బ్రేక్ చేశారు. థ్యాంక్ యూ సార్. బిఫోర్ ఎంట్రీ టు ద అగ్రిమెంట్, యాజ్ ఫర్ ద రూల్, ఒకసారి మీ పర్ఫార్మెన్స్ చూడాలి. Sure, why not? Parthu, let's go ahead. Yes, let's do it. What's wrong with him? Parthu, fast. I'll just come, sir. Sir, sorry, just 2 minutes.
నిన్ను వరల్డ్ ఛాంపియన్గా చూడాలన్న మీ తాతయ్య కళ కలగానే మిగిలిపోతుంది. నీకు మత్తు ఒక అవసరం. గురి కుదరాలంటే మత్తు ఉండాలి. మత్తుంటే టెస్ట్లో దొరుకుతావు. గురి కుదరాలి, టెస్ట్లో దొరకకూడదు. అంటే ఉన్న ఒకే ఒక్క దారి ఇది. Fantastic. Good job, Parthu. Good job. So, this is what I've been telling. ఎన్ని దేనికిరా? పాత పార్దు రావాలంటే కొత్త దారిలో వెళ్ళాలి. పాత పార్దు రావాలంటే కొత్త దారిలో వెళ్ళాలి. కొత్త దారిలో వెళ్ళాలి. కనిపిస్తే 30 సెకండ్లు కూడా ఆగి చూడాలనుకో. ఆర్చరీ మన దేశంలోనే పుట్టింది అన్న విషయం మనలో 10 మందిలో 9 మందికి కూడా తెలీదు. ఆర్చరీని ఆటగా పరిగణించిన జనాన్ని స్టేడియంకి వచ్చి చూసేలా చేసి టీవీల్లో చూడడానికి ఎదురు చూసేలా చేసిన పార్థు ఎలాంటి కండిషన్స్ లో అయినా షూట్ చేయగలగడం పార్థు స్పెషాలిటీ. అది కూడా బుల్స్ ఐ. అలాంటి ఆర్చర్ దొరకటం మన అదృష్టం. రేపు జరగబోతున్న ఒలింపిక్ ట్రయల్స్ లో ఫర్ షూర్ పార్థు దేశాన్ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఏంటి పార్థు ఇలా వచ్చావు? ఈరోజు నీకు ట్రయల్స్ కదా? ప్యాకెట్ కావాలరా? అప్పుడైపోయినాయా? ప్యాకెట్ కావాలి. సరే నువ్వు కూర్చొని నేను వస్తా. సార్ గంటలో స్టేడియంలో ఉంటా సార్. పార్థు గుడ్ లక్. ఎరా సిగరెట్. ఈ అమాయకులంతా ఇంతేనారా? ఎవడైతే మోసం చేస్తాడో వాడినే నమ్ముతారు గొర్రెల్లాగా. అవునరా. ఎవరిది ఐఫోన్? స్మూత్ ప్లాన్ రా.
నేను ఓడిపోవడం ఏంట్రా? దానికి నువ్వు ప్లాన్ చేయడం ఏంట్రా? అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి? చెప్పరా, ఏం ప్లాన్ చేసావు? పర్దు పడేదో తాగి వాగుతాడు పర్దు. నీ మీద నేను ప్లాన్ చేయడం ఏంటి పర్దు? రే రాజేష్, వాడికి భయపడేదేంట్రా? అవును, ప్లాన్ చేసాం. ఏం పీక్తావరా? ఊరుకో. ఏం ప్లాన్ చేశారా? పర్దు పర్దు కూర్చుని మాట్లాడుకుందాం. ఏం ప్లాన్ చేసావు? ఏం ప్లాన్ చేశారా? పర్దు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ రా. పర్దు, కామ్ డౌన్ పర్దు. నేను చెప్పేది రా, ప్లీజ్ అండర్స్టాండ్ పర్దు. ఏం ప్లాన్ చేశారా? పర్దు అరే, నువ్వు ప్లాన్ చేయడం ఏంట్రా? నీ ప్లేస్ నాకిచ్చినోడివి, నువ్వు మోసం చేయడం ఏంట్రా? ప్లీజ్ చెప్పరా. అది See? God, పార్థు ఎక్కడ? పార్థు, where are you? పార్థు. Any player not in time is disqualified. Mr. Pardhu is పార్థు వచ్చాడు. పార్థు కదండి, ఆ దెబ్బలేంటి? My God, he's bleeding. Pardhu, 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 what happened? Pardhu, are you okay? I'm fine, sir. Doctor. వద్దు. Pardhu, I'm good. Pardhu, are you sure? I'm ready. Okay, yeah. Hey, get his kit. Fast, fast.
వాట్ హ్యాపెండ్? పార్థు యారో వేరే ప్లేయర్ టార్గెట్ బోర్డులో తగిలింది. పార్థు 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 వాట్ హ్యాపెండ్? పార్థు పార్థు కాల్ ద అంబులెన్స్. Yes, sir. Yeah, I'm already at the hospital, sir. He's getting treated, sir. Sir, just a second, sir. Parthu Sruloki రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్, యాక్చువల్లీ హీ స్టిల్ డ్రౌజీ. బాలు, డాక్టర్ వచ్చారా? నేను 20 minutesలో అక్కడ ఉంటాను. వ్యూవర్స్కి బ్రేకింగ్ న్యూస్. పార్థు కళ్ళు తిరిగి పడిపోయింది. దెబ్బ వల్లనో యాక్సిడెంట్ వల్ల కాదని, అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, దాని ఓవర్ డోస్ వల్లే అన్కాన్షియస్ అయ్యాడని ఇప్పుడే సమాచారం అందింది. ఇది నీ పార్థు విలువ. మీకు తెలుసు, ఆర్చర్ పార్థు హ్యాస్ బీన్ హాస్పిటలైజ్డ్ డ్యూ టు ఏ మైనర్ యాక్సిడెంట్. కీపింగ్ హిస్ ఫిట్నెస్ ఇన్ మైండ్, రేపు జరగబోయే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో మిస్టర్ రాహుల్ విల్ బి రిప్రజెంటింగ్ ద కంట్రీ. సార్, పార్థు మీద డ్రగ్ కన్జంప్షన్ ఎలిగేషన్ ఉందని అతను తప్పిస్తున్నారా? నో, దట్స్ ఏ రూమర్. బోర్డుకి ప్లేయర్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పార్థుకి జరిగిన యాక్సిడెంట్లో అతని కుడి చెయ్యి రిస్ట్ మీద తగిలిన బలమైన గాయం ఫోర్ ఆర్మ్ మజిల్స్ ని ప్యారలైజ్ చేసేసింది. తన ఫింగర్స్ కూడా ఫోల్డ్ చేయలేడు. దిస్ ఈస్ కాల్డ్ బార్టన్స్ ఫ్రాక్చర్. సో హీ కెనాట్ ప్లే ఇన్ ద నియర్ ఫ్యూచర్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. హే బాలు, కెన్ ఐ కమ్ ఇన్? రా. చాలా మంచి ఆర్చర్ బాలు వీడు. పాపం ఇలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో వీడి ప్లేస్లో నేను వెళ్తున్నా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. కానీ అసలు డ్రగ్స్ తీసుకోవాల్సిన కర్మ ఏంటి? నువ్వు చూసే వాడు డ్రగ్ తీసుకోవడం? ఆ రూమర్లోని నీ జాల్లోని రెండిట్లోని నిజం లేదు. ఓ అంత బాధపడిపోకు. వాడికి ఎంత పట్టాడంతే లేస్తాడు, గేమ్లోని లైఫ్లోని. ఏ ఆటేంటో నీకు తెలుసుగా. నేను ఓడించిన సంగతి మర్చిపోయావా? టేక్ కేర్. హలో, ఆ నాన్న ఎప్పుడు వస్తున్నారా? ఇప్పుడు రావడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే వాడి చెయ్యి విరిగి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు బయట అంతా హాట్ టాపిక్ వీడే. ఇక్కడ నన్ను ఒకడనే వదిలేసి వస్తే మీడియా అంతా మీద పడిపోతాడు నాన్న. అయినా నేను ఇంటికి వచ్చి ఏం చేయాలి? కుక్కను ఆడించడం తప్ప. ఉండు. పార్థు, ఏమైందిరా నాకు? ఏ కట్టేంట్రా? ఏళ్ళు ముడుచుకోవట్లేదండి. ఆడుతుంటే మాట్లాడదే. ఏం మాట్లాడాలరా? డ్రగ్స్ తీసుకున్నావు అంటున్నారా? నీ ప్లేస్ వాడెవడో వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తాడు. అయినా నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఏంట్రా? అది అబద్ధమే కదా? అంటే టీవీలో నీ గురించి చెప్పేది అలా ఎందుకు చేసావురా? అయినా నీకు డ్రగ్స్ తీసుకుని ఆడే కర్మేంట్రా? కనీసం నువ్వే జీవితం అనుకున్న వాళ్ళకైనా నిజం చెప్పు. చెప్పు. అర్థం.
మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది? మీ విజయాలకి కారణం మీ తాతయ్య అన్నారు సార్. ఆయన మీకు డ్రగ్స్ అలవాటు చేశారా? వదిలేరా అందరూ చూస్తున్నారు రా పార్థు, బాగోదు. ఏ రితికా, కార్తీ ప్లీజ్ రే, అరే కార్తీ గురించి మాట్లాడరాడు. ఫోకస్, హెడ్. సార్, గుడ్. సార్, ఐఎమ్ రియలీ సారీ. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఒకసారి నా మాట వినండి సార్. రాహుల్, లెట్స్ గో. ఏం ప్లాన్ చేసావు రాహుల్? ఎవరికి చెప్తే డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకే చెప్పావు. కరెక్ట్ టైంలో ఆ పార్థుగాడి మీద మీడియాని వాడావు. ఆ డ్రగ్ నా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి రెడ్ కార్పెట్ రా. ఫస్ట్లో ఆకాశంలో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ తెలిసేసరికి పాతాళంలో ఉంటాడు. డెస్టినీ వాడెక్కడైతే లేచాడో అక్కడే పడ్డాడు. అదే నాకు కావాల్సింది. నేనేసిన చాలా సింపుల్ స్కీమ్ రా, కానీ వాడే కెలుక్కుని వాడు చేయి కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా జీవితంలో వాడు పోగొట్టుకోలేడు. నేషనల్స్లో నీ ప్లేస్ని సాక్రిఫైస్ చేసి ఇదంతా నువ్వే స్టార్ట్ చేసావు రాజేష్. సో వాడు ఖచ్చితంగా నీ మాట నమ్ముతాడు. ఇది ఏ డోపింగ్ టెస్ట్లో దొరకదని చెప్పి వాడికి రెగ్యులర్గా అలవాటేలా చెయ్యి. నీ బెట్టింగ్ అప్పుల నుంచి బయటపడడానికి ఇది ఒక్కటే మార్గం. సో నువ్వు బయటపడాలంటే వాడికి ఇది అలవాటు అవ్వాల్సిందే. యువర్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ రాజేష్. 2 దినాల్లో పైసలు మొత్తం జమ కాకపోతే నిన్ను నీ ఫ్యామిలీని ఖతం చేస్తా. I don't have all day, Rajesh. You in or out?
పిచ్చిని నా లైఫ్ అనుకున్నాను రా. అది నాకు కాకుండా చేసావు కదరా. ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు చేసావు నాకు ఇది? ఎందుకు చేసావు ఎందుకు? ఫిజికల్ ఇంజరీస్ తో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నుంచి తప్పకుండా నిన్నటి సెన్సేషన్ పార్థు మీద సస్పెన్షన్ వేటు పడింది. తన తోటి ఆటగాడు స్టేట్ ఛాంపియన్ రాహుల్ మీద దాడి చేసి అతను గాయపడేలా చేశాడు. డ్రగ్స్ తీసుకున్నాడు అన్న అపవాదు నుంచి బయటపడక ముందే ఈ గొడవలో అరెస్ట్ అయ్యాడు. పార్థు, ఎక్కడికి వెళ్తున్నావు? రా, కారెక్కు. నేను ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్ అంకుల్. లేదు పార్థు, ఈ కండిషన్లో నేను వదలలేను. నేను ఇంటికి వెళ్ళాలి. పార్థు, మా ఇంటికి వెళ్దాం పద. చెప్తుంటే అర్థం కదా. పార్థు, ఏంటిదంతా రోడ్డు మీద? గెట్ ఇంటు ద కార్. చెప్తుంటే అర్థం కావట్లా. నేను రాను, మీరు వెళ్ళండి. పార్థు, మత్తులో ఉన్నావు. నీకు అర్థం కావట్లేదు నువ్వేం చేస్తున్నావో. ఒక్కడివే ఇంట్లో ఏం చేస్తావు? రోడ్ల మీద వాణ్ణి వీణ్ణి పిచ్చోళ్ళ పట్టుకుని కొట్టుకుంటూ తిరుగుతావా? నీ గురించి ఇంతమంది కంగారు పడుతుంటే నీకు కొంచెం కూడా పట్టదా? పార్థు ప్లీజ్, వర్షం వచ్చేలా ఉంది, పద. నన్ను ఈ కండిషన్ తీసుకొచ్చిన రాహుల్ గాని వదిలే. ఎంతసేపు రాహుల్ రాహుల్ అంటావు? వాడు తోస్తే నువ్వు పడలేదు, నువ్వు పడిపోతుంటే వాడు చేయేశాడు. మీ తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు ఓడిపోలేదు పార్థు. ఈ డ్రగ్స్ మందులకు అలవాటు పడ్డావు చూడు, అప్పుడు ఓడిపోయావు. నువ్వు పోతే పోయావు, నీతో పాటు దాని జీవితాన్ని నాశనం చేస్తావు. నీకు ఆ రాహుల్కి ఏంటి తేడా? వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు, నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు. ఇద్దరు ఒకటేగా. ఎవరి మీద నీ కోపం? దేనికి కోపం? రండి డాడ్. నీతో ఈ మాట అనే రోజు వస్తుందనుకోలేదు. ఐ రిగ్రెట్ లవింగ్ యూ. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. ఐ రిగ్రెట్ లవింగ్ యూ. ఐ రిగ్రెట్ లవింగ్ యూ. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. ఐ రిగ్రెట్ లవింగ్ యూ. నిన్ను ప్రేమించి తప్పు చేశాను. నిన్నెప్పుడు పడిపోయాను పార్థు. నేను నిన్నెప్పుడు పడిపోనివను పార్థు. గుడ్ మార్నింగ్ పార్థు. ఏది ఎక్కడున్నావు? దగ్గర కనిపిస్తున్నావు, బాగున్నావు. ఈడేడి? అయ్యా, రాత్రి బాగా వేసినట్టున్నావు కదా. ఇదిగో ఈ సర్ది షాట్ వేసాయి. ఏయ్, నేను ఎక్కడున్నాను? సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు, మా ఇంట్లో. ఇది వేసే చెప్తా. నిన్ను ఎప్పుడు కలుద్దామని చూస్తుంటే నువ్వు రోడ్డు మీద తులుతూ కనిపించావు. కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా. నా గురించి తెలుసుంటే మీరు నన్ను కాపాడేవారు కాదు. అయినా నన్ను కాపాడేందుకు థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తావు? వద్దనుకున్న రితికా దగ్గరికా, తాతయ్య లేని ఆ ఇంటి దగ్గరికా, లేదా పట్టించుకున్న కోచ్ దగ్గరికా? ఇదంతా మీకు ఎలా తెలుసు? నిన్ను వరల్డ్ ఛాంపియన్గా చూడాలనుకున్న తాతయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న బాధలో నువ్వు ముందుకు దగ్గరయ్యావు. ముందులో గురి కుదిరింది కదా నాటాడి ఒక తప్పు చేశావు. దొరకకుండా ఉండాలని డ్రగ్స్ను అలవాటు చేసుకుని ఇంకొక తప్పు చేశావు. నీ ఆటలో అయినా బతుకున్న తాతయ్యని ఇలా ఆడి శాశ్వతంగా చంపేశావు కదా పార్థు. శాబాష్.
ఏం తెలుసు మీకు నా గురించి? మీడియాలో చూసి నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. ఏదో తాతయ్య గురించి మాట్లాడుతున్నారు. అవును, ఆయనతో నా ధైర్యం, విజయం అన్నీ ఆయనతో నిలిపేశారు. అన్నీ నేర్పించిన తాతయ్య ఆయన లేకపోతే ఎలా బతకాలి నేర్పించలేదు సార్ నాకు. ఆ బాధ తట్టుకోలేక ముందుకు దగ్గర అయ్యాను. ఆటలో నిలబడడానికి డ్రగ్స్ తీసుకున్నాను. అది తప్పని తెలుసు సార్. అందుకే నా మొహం ఎప్పుడు చూపించలేకపోతున్నాను. నా వల్ల ఆయన ప్రాణం పోయిందని తెలిసినప్పటి నుంచి ఆ బాధ నా వల్ల కావట్లేదు సార్. తాతయ్య లేడు, ఆట లేదు, ఇంకా నాకేం మిగులుంది సార్ చెప్పండి? ప్రాణం పోతానని తెలిసిన లారీకి అడ్డగా నిలబడ్డాను సార్. ప్రాణం పోవాలని నిర్ణయించుకున్నావు కదా, నేను ఆపను. కానీ పోయే ముందు ఒక్కసారి రూమ్లోకి వెళ్ళు. వెళ్ళు. ఆ 60 out of 60 స్కోర్ చేసిన నేషనల్ ఛాంపియన్ పార్థసారథి నేనే. మనం ఒక కలగంటే ఆ పైనోడు ఇంకో కథ రాస్తాడు. వరల్డ్ ఛాంపియన్షిప్కి 6 నెలలు ఉందనగా నా కంటికి వచ్చిన రేర్ డిజీజ్ వల్ల ఆటకు శాశ్వతంగా దూరం అయ్యాను. నానా, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేది మీ నాన్న కళ. నేషనల్స్కి వెళ్ళే 2 రోజుల ముందు యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అతని స్థానంలో నేను వెళ్ళాను. ఒక రకంగా ఆ గోల్డ్ మెడల్ మీ నాన్న పెట్టిన భిక్ష. చనిపోయి మీ నాన్నకి కనిపించక నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కలగానే మిగిలిపోయింది. ఇంకా నా లైఫ్లో ఆర్చరీ లేదన్నప్పుడు నేను చనిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే చెట్టంత కొడుకుని పోగొట్టుకుని మనవడి కోసం బతుకుతున్న మీ తాతయ్య గుర్తొచ్చాడు. అప్పుడు అనిపించింది ఇంకొకడికి జీవితం ఇవ్వటం కదా జీవించటం అంటే అని. నీ వీడియోలన్నీ దగ్గర నుండి చూశాను. మీ నాన్న గురి నీకు వచ్చింది, ఆ గురి పోకూడదు. మీ తాత చివరి శ్వాస వరకు కన్న కళ నిన్ను వరల్డ్ ఛాంపియన్ చేయటం. నేను నిన్ను ఛాంపియన్ చేస్తాను. సంకల్పం ఉంటే సగం చావు నుంచి కూడా లేవచ్చు పడదు. ఇదే ఉంది చిన్నది, వదిలే, నేను చూసుకుంటా. పార్దు, దా కూర్చో. పార్దు, ప్రతి గాయానికి ప్రకృతిలో ఒక మందు ఉంటుంది పార్దు. దాని పద్ధతి తెలియాలంతే. ఇప్పుడు ఆ పద్ధతి తెలిసిన ప్లేస్కే వచ్చాం. ఏంటి మరి నా కళ్ళు ఎందుకు కనపట్లేదనా? ఈ మాత్రం చూపైనా ఉందంటే అది ఆయన వల్లే. సారథి గారు, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సారథి, బాగున్నావా? బాగున్నానండి. పార్దు, పార్దు అని నాకు బాగా కావాల్సినాడు. చిన్న యాక్సిడెంట్లో చేతికి దెబ్బ తగిలింది. 4 నెలల్లో ఆర్చరీ ఛాంపియన్షిప్ ఉంది. మీరే చూసి ఏమన్నా. రా నాయనా. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. నేను లేపనం సిద్ధం చేసి పిలుస్తాను. మా సారథితో మాట్లాడి చాలా రోజులైంది. ఒక్క 5 నిమిషాలు బయట ఉండు నాయనా. నేను చెప్పా కదా పార్దు. పార్దు, పార్దు, ఇంకో 4 నెలలు, ఇంకో 4 నెలల్లో నువ్వు బో అయినారో పట్టుకోబోతున్నావు. ఐ టోల్డ్ యూ మిరకల్స్ విల్ హ్యాపెన్. దా పార్దు, దా సార్, దా పార్దు, దాను. ఈ కట్టు నువ్వు 4 నెలల వరకు కదిలించడానికి వీల్లేదు. ముఖ్యంగా మందు జోలికి పోకూడదు. జాగ్రత్త. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. రా పార్దు, దా.
నన్ను వదిలేసి అలా మధ్యలో వెళ్ళిపోతే వెళ్ళారా? ఇక నా వల్ల కాదయ్యా, కాదు. ఉండనంటే ఉండదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇచ్చే జీతం విత్తనం అంతా, చేయించుకునే చాకరీ ఇస్తారాకంత. దీనివల్ల మా ఆవిడ్ని సినిమా కూడా తీసుకెళ్ళకపోతున్నాం. అందుకే ఈ వెట్టి చాకరీ నా వల్ల కాదు. ఉంటా. పోతా పోతా. ఏమైంది సార్? ఏమవుతుంది పార్దు? ఎవడో లేనాడంటే అందరికీ లోకువే. 16వ వాడు. సార్ నేనుండనా? నీ గొడవలో నువ్వు ఉన్నావు. ఈ కొత్త గొడవలు ఎందుకు? నీ వెళ్ళి పిల్లల్ని చూసుకుంటా గానీ నీ మనసేం బాగున్నట్లేదు. తర్వాత మాట్లాడుకుందాం. పర్లేదు సార్, అయినా నాకు అక్కడేం మిగలలేదు. నేనుంటా సార్. ఉంటావా? ఉంటా. నువ్వు ఉంటే నాకు తోడుగా ఉన్నట్టుంటుంది. ఉండు. రాము. అయ్యా ఇలారా. కనబడుతున్నావు అయ్యా. బాగున్నారయ్యా? నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా అయ్యా. పార్థు గారు ఎలా ఉన్నారయ్యా? అదిగో అటు చూడు, కనబడుతున్నాడా? కనపడుతున్నాడయ్యా. ఆ రోజు రాయిలా కనిపించాడయ్యా. ఈరోజు ఓ అద్భుతమైన శిల్పంలా కనిపిస్తున్నాడయ్యా. రితికా, ఆ అబ్బాయి పేరు అమర్, ఒక ఎంటర్ప్రెనర్. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి కూడా నా పర్మిషన్ అడిగాడు. అమర్తో నీ ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కూతుర్ని కన్న తల్లిదండ్రులకి ఆ ప్రశాంతతే కావాలి. సాయంత్రం అమర్ వస్తున్నాడు నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి. వెళ్ళిరా. పార్థన్నా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం తింటారా? నీకే కావాలి? బిర్యానీ కావాలి. నాకు చికెన్ బిర్యానీ కావాలన్నా. నాకు చికెన్ 65 కావాలన్నా. Are you okay? Is this place okay, Ritika? Hello, Ritika. Ritika, come. Let's sit down. Come on. Sit down. Come. Ritika, what do you want to have? Ritika, I don't consider your past. Please move on. ఖతర్నాక్ ఉందిరా బాయ్ పోరి. పార్థుగాని గర్ల్ ఫ్రెండ్ కదరా, మరి వేరేంతో వచ్చింది? పార్థుగాడు పాతగైపోయిండ్రా, గందుకే కొత్త తోటి వచ్చింది. బాస్, మైండ్ యువర్ లాంగ్వేజ్. షీఈ్ మై వుడ్ బి. ఆడు చెప్పింది కరెక్టే కదరా. ఆడ తెగింది, ఇక్కడ తగులుకున్నావు అంతేగా. హే, షట్ అప్. మైండ్ యువర్ బిజినెస్. అటు కాదు, ఇటు చూసి తిను. Ritika, let's leave. This place is not good. ఇట్లుంటే ఇద్దరేంది 20 మంది అయినా పడతారు. రే, ఏం మాట్లాడుతున్నావురా? మాటలు తిన్నగా రాని. Ritika, please, we'll call the cops. Please. పిచ్చా నీకు? వాళ్ళొచ్చే వరకు విడానే మాటలు పడాలా? Ritika, please, let the cops handle. Hey,
పడకపోతే ఏం చేస్తావే? Your bracelet. Take it. తాడి మీద చూపించిన కసి చాలు కానీ రా ముందేద్దాం. ఆశ్చర్యపోయి ఉంటావే నేనేంటి మందామంటున్నానేంటని. ఎప్పుడు ఆపాలో తెలిస్తే తాగొచ్చు పార్దు, తప్పలేదు. వాగే బాధ అంటే ఏడవటం కదా పార్దు, ఏడవలేకపోవటం అది ఇంకా బాధ. మొత్తం వాగే. ఏం చెప్పమంటారు సార్? ఎవరైతే నా పక్కన ఉంటే ప్రపంచం గెలుస్తారనుకున్నానో వాళ్ళే దూరం అయిపోతున్నారు. ఇది నా తప్పో అలవాటో నా తలరాతో అర్థం కావట్లేదు. నా చిన్నప్పటి తల్లిదండ్రులు చనిపోయారు, తాతయ్య వెళ్ళిపోయారు. నా చేతిలో రితికను దూరం చేసుకున్నా. ఈ బాధ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అడకుల్లో ప్రేమ వచ్చింది కదా సార్, చులకనా చులకను సార్ నాకు. నేను 100 మందికి నచ్చక్కర్లేదు సార్, కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇంకా నేను గెలిచేది దేనికి సార్? సిన్సియర్గా చెప్పే సారీ ఎంత కోపానైనా కరిగిస్తుంది. సారీయా? ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి?
ఆయన ఎవరైనా వింటేనే కదా. తన లైఫ్లోకి ఎవరు వచ్చేసారు సార్. నేనన్న మాటలు ఇంకా బాధపడుతుంది. ఇట్స్ డెడ్ ఎండ్ సార్. ఏం చేయాలో డిసైడ్ చేయి. ఏం జరుగుతుందో నువ్వు డిసైడ్ చేయకు. ఇన్ని చెప్తున్నావు కదా, అమ్మాయి జీవితంలోకి ఇంకోటి వచ్చాడంటున్నావు కదా, మరి అమ్మాయి దగ్గర నువ్వు ఇచ్చిన బ్రేస్లెట్ ఇంకా ఎందుకున్నట్లో? యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ పడిచిపోతే ఇబ్బంది అవుతుంది. నేను దాకా రితిక అంత డల్గా ఎందుకుందో నాకు తెలుసు. కానీ నేను అమర్తో బయటికి వెళ్ళొచ్చాక పోగొట్టుకుంది ఏదో దొరికినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిందయ్యా. అమర్ నచ్చాడేమో అనుకున్నాను. కానీ నువ్వు కనిపించావని అమర్ చెప్తే తెలిసింది. తన ఆలోచనలో పార్థు ఉండగా పక్కన నేను ఉండలేని అమర్ వెళ్ళిపోయాడయ్యా. పార్థు, నువ్వు మారేవలేదు నాకు తెలియదు, కానీ నా కూతురికి ఏ కష్టం లేకుండా చూసుకుంటావని మాత్రం తెలుసు. మా ఇంట్లోకి రావడం ఒప్పుకుంటాను, కానీ నా కూతురు జీవితంలో నువ్వు మళ్ళీ రావడానికి రీతికి ఒప్పుకుంటుందా? అది నీ చేతుల్లో ఉంది. రితిక, మీ డాడ్ వచ్చే టైం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరు క్షమించలేని నేను తప్పులు చేశాను రితిక. అయినా నువ్వు నాతో ఉన్నావు. కానీ ఒక్క తప్పుకే నువ్వు నాకు దూరం అయ్యావంటే అదంత పెద్ద తప్పు నాకు అర్థమైంది. ఎవడో చిన్నప్పుడు తాతయ్యని ఒక మాట అన్నాడని కొట్టడానికి వెళ్ళాను. అలాంటిది నీ కళ్ళ ముందు మీ నాన్న మీద చేసుకున్నాను. క్షమించండి అంకుల్. ఒక మాట చెప్పిన రితిక, ఈ వ్యక్తి లేకపోతే ఇక బ్రతకలేమన్న ఫీలింగ్తో వాళ్ళకి మన దగ్గర అవుతాం. నాకేంటో నువ్వు చెమ్మీద కొట్టి దూరం అయినప్పటి నుంచి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్న క్లారిటీ వచ్చింది. వెళ్తాను. ఆగు. వెళ్ళిపోవడం, రావడం అంతా నీ ఇష్టమా? తప్పు చేశావు, సారీ చెప్పకుండా వెళ్తున్నావేంటి? సారీ చెప్పు. డోంట్ స్మైల్. సారీ చెప్పు. సారీ. అలా కాదు, చేతులు పట్టుకొని సారీ. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాతో ఇంకోసారి గొడవ పడతావా? నన్ను వదిలేసి వెళ్తావా? వెళ్ళను. చెప్పు. ఎక్కడికి వెళ్ళను. ఐఎమ్ రియల్లీ సారీ. పార్దు, ఏంటిదంతా? ఈ బెలూన్లు, ఈ డెకరేషను? రితిక? రితిక భలే ఉన్నారు. ఏంటి, ఏమన్నా స్పెషలా? నా బర్త్డే? మీరే చెప్పారు కదా సార్, మన లైఫ్లో ప్రేమించారు లేకపోతే సెలబ్రేషన్స్ ఉండవని. మీ లైఫ్లో మేము ఉన్నాం. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్.
ఇట్రా. అయ్యా బాగున్నావా? బాగున్నాయ్యా. పార్థు ఎక్కడా? ఇప్పుడే పిల్లలతో బయటికి వెళ్ళాడయ్యా. ఏంటి? అయ్యా రేపటితో మీరు పార్థబాబుకు చెప్పిన ఆ 4 నెలల గడువు పూర్తవుతుందయ్యా. రేపు పార్థునే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పు. అయ్యా నువ్వు పొద్దున్నే పనిలోకి వచ్చేయచ్చు. అలాగే అయ్యా. ఏది నోరు తెరు. 3 పూట్ల నేను చెప్పిన కషాయం తాగండి, తగ్గిపోతుంది. తీసుకెళ్ళమ్మా. చెప్పండి. నమస్కారం అండి, గుర్తుపట్టారా? పార్థు, బాగున్నావా? బాగున్నానండి. అది మీరు చెప్పిన 4 నెలలు ఈ రోజుతో పూర్తయి కట్టి తీసేస్తా అన్నారు కదా, అందుకే వచ్చాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆశ్చర్య ఆడతానని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సార్. 4 నెలలేమిటి, కట్లు ఇప్పటివేంటి? ఏం మాట్లాడుతున్నావు పార్థు? అదేం సార్, మీరే చెప్పారు కదా మీరు ఇచ్చిన మెడిసిన్ పడితే 4 నెలల్లో బాగుపోతుందని. నేను అలా చెప్పలేదే. ఒక్క 5 నిమిషాలు బయట ఉండు నాయనా. నువ్వు అతని తెలిసే తీసుకొచ్చావా, తెలియక తీసుకొచ్చావా? ఏమైందండి? అతని మణికట్టు, దాని చుట్టూ ఉన్న కండరాలు బాగా దెబ్బతిన్నాయి. అవి మెల్లమెల్లగా జీవం కోల్పోయి శరణం లేకుండా తయారవుతాయి. మనం వైద్యంతో దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేము. మీరే అలా అంటే ఎలా? ఏదో ఒక మార్గం ఉంటుంది కదండి. సారథి, చిన్న పిల్లాళ్ళ మాట్లాడతావేంటి? మనం ఎంత కష్టపడి వైద్యం చేసినప్పటికీ ఓ 30% కంటే మెరుగవ్వదు. అర్థమైందా? అచ్చాలండి, నేను ఈ విషయం అతనికి మెల్లగా అర్థమయ్యేలా చెప్తాను. మీరు వైద్యం చేయండి చాలు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. సారథి గారు, సారథి గారు, సారథి గారు! అయ్యా పార్థు. సారథి గారు మిమ్మల్ని. చెయ్యవరా. ఏం పార్థు, పిలుపు కూడా అరుపులాగా అనిపిస్తుంది. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఏమంటున్నాడు డాక్టరు? ఏమన్నాడు మీకు తెలీదా? ఎందుకు నన్ను మోసం చేశారు? ఎందుకు మళ్ళీ నా చేయి పనిచేస్తానని చెప్పి హాస్పిటల్ మోసం చేశారు? ఏం చేశాను సార్ మీకు? నీ తెలియదు రీతి కాదు, పెద్ద మోసగాడెత్తాను. ముసడైపోయాడు కదా, బ్రెయిన్ పనిచేయట్లా. 4 నెలలు సర్కస్ ఫీట్లు చేయించాను నాతో. పార్థు బాబు, సారథి గారి గురించి తెలియకుండా మాట్లాడతాము. అయ్యా పార్థు, 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 నువ్వు అరుస్తుంటే నాకేం కోపం రావట్లేదు. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఆ రోజే నిజం చెప్పుంటే నిజంగానే ఏ లారీ కింద పడి చచ్చేవాడివి. అందుకే నిజాన్ని వాయిదా వేశాను, మోసం చేయలేదు. నీ బలం నీ చెయ్యి కాదు పార్థు, నీ గురి. దానికి చేరుకోవడానికి సాయమే ఆ చెయ్యి. ఇన్నాళ్ళు నువ్వు చేసింది చాకరీ కాదు పార్థు, ప్రాక్టీస్. ఛాంపియన్షిప్కి ప్రాక్టీస్. నువ్వు చేసిన ప్రతి పని కుడి చేయిని వెనక్కి తీసుకురావడానికి కాదు పార్థు, నీ ఎడం చేయిని సిద్ధం చేయడానికి. ఇప్పుడు ఎక్కుబెట్టే నీ చేయి మారింది, గురి పెట్టే నీ కన్ను మారింది. అందుకు నీ వ్యూహం మారాలి, నీ సాధన మారాలి. మార్చాను. ఈ 4 నెలల్లో జరిగింది అదే. రాము, పార్థు, నీ ఎడం చేత్తో ఆ రాయి తీసుకో. తీసుకో. నీ వెనకాల స్తంభం ఉంది, ఆ రాయి తీసుకుని దాని మీద గురి చూసి విసురు. ఆలోచిస్తున్నావే, విసురు.
విసిరిన రాయి 100 మీటర్ల దూరంలో ఉన్న స్తంభానికి సరిగ్గా తగిలింది. రేపు కాంపిటీషన్లో నీ టార్గెట్ దూరం 74 మీటర్లు. ఆ రాయి బరువు 2 కిలోలు. నువ్వు బాణం లాగి వదలటానికి ఈ బలం చాలు. రాము అయ్యా. పార్దో, డాక్టర్ నీ కుడి చేయి 30% పనిచేస్తుందన్నారు. అది చాలు దీన్ని పట్టుకోవడానికి. తీసుకో. పార్దో, విజయం నీ ఎదురుగా ఉంది. రామో, పార్దో, నా మాటని నిలబెట్టుకున్నాను. నేను ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తానని. నౌ ఇట్స్ యువర్ టర్న్. సో పార్దు, మీ ఫిట్నెస్ కండిషన్ మిస్కాండక్ట్ వల్ల పడ్డ బ్యాన్ని లిఫ్ట్ చేయమని అప్పీల్ చేయడానికి వచ్చారా? మీ వల్ల మాకు ఒలింపిక్ మెడల్ వస్తుంది అనుకున్నాం, కానీ ఆ రోజు పడిపోయి చెరపలేని మచ్చ తీసుకొచ్చారు మీరు. నేషనల్స్కి సెలెక్ట్ అయిన ప్లేయర్ని కొట్టడం ఎంత అఫెన్సో తెలుసా మీకు? అది సరిపోదన్నట్టు డ్రగ్ కన్సంప్షన్ అలిగేషన్స్ వేరే. దేన్ని పక్కన పెట్టి మీ ఎక్స్ప్లెనేషన్స్ వినాలో చెప్పు. టెల్ మీ, ఐ వాంట్ టు నో. నేను చేసిన తప్పుల గురించి నాకన్నా ఇంకెవరికి బాగా తెలియదు సార్. వాటితో నేను ఆటను చాలా చులకనగా చూశాను. నా మీద మీకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది క్షమాపణ అడగడానికి, నిజం చెప్పడానికి. ఆ రోజు రిజల్ట్స్లో ట్రేసెస్ లేకపోయినా నేను డ్రగ్స్ తీసుకుంది నిజం. ఐ టోల్డ్ యూ అగత్య, మీరు నమ్మలేదు. లేకపోతే వచ్చిన సంవత్సరమే స్టేట్ ఛాంపియన్ ఎలా అవుతాడు? అవును సార్, డ్రగ్స్ తీసుకున్నాను. పర్ఫార్మెన్స్ కోసం అయితే కాదు సార్, బాధను మర్చిపోవడానికి. నడిపించిన మనిషి మధ్యలోనే వెళ్ళిపోతే ముందడుగు ఎలా తెలియక తీసుకున్నాను సార్. రీజన్ ఏదైనా అలా ఆడడం తప్పు సార్. నన్ను క్షమించండి. ఇది చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్. అయినా ఇది దాచి ఇంకో పెద్ద తప్పు చేయలేను నేను. ఎన్నో కోల్పోయింది ఆట కోసమే. అది నాతో ఉండాలంటే నిజం చెప్పాలి సార్. తప్పు చేసి గెలవలేనేమో కానీ అబద్ధం చెప్పి బతకలేను సార్. ఇది మీ మీద కోపంతో ఇవ్వట్లేదు సార్. నేను బెస్ట్ ప్లేయర్ అని చెప్పి నమ్మి నాకు ఇచ్చారు. ఈ మెడల్ నాకే రావాలని కోరుకున్న మా తాతయ్యతో ఇదే నాకున్న ఆఖరి జ్ఞాపకం.
ఈరోజు ఆయన ఉండుంటే నేను తీసుకునే నిర్ణయానికి ఆయన చాలా గర్వపడేవాళ్ళు సార్. ఎందుకంటే నేను చేసిన ఏదో పనులకి ఇది నా చేతిలో ఉండడం కంటే వదిలేయడమే తనకిచ్చే గౌరవం సార్. సార్, ఇంకెప్పటికీ తప్పు చేయనని తెలుసు కాబట్టే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కమిటీని ఎందుకు కలిశారు? మీరు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? మీ మీద వచ్చిన రూమర్స్ కి కమిటీ ఏమన్నారు? మీరు దొరికిపోయారని దూరంగా వెళ్ళిపోయారా? మీరు డ్రగ్స్ తీసుకున్నారని ప్రూవ్ అయ్యిందా? చెప్పండి సార్. చెప్పండి మిస్టర్ పార్థు. పైన కూర్చోపెట్టేది మీరే, అక్కడి నుంచి కిందకు తోసేది మీరే. ప్రశ్నలు మాత్రమే మీకు కావాలి, జవాబులు మీకు అవసరం లేదు కదా. థ్యాంక్ యూ. ఇలారా. ఆ రోజు హాస్పిటల్ దగ్గర జరిగిన దానికి సారీ. ఐ థింక్ వీ షుడ్ రీథింక్ అబౌట్ దిస్. అలా ఎలా కుదురుతుందా కత్సా? అతనికి ఛాన్స్ ఇస్తే ఇంకొకరికి అలవాటు అవుతుంది. ఎడం చేత్తో ఎలా ఆడతాడనుకుంటున్నారు? మోర్ ఓవర్ హి హాస్ యాంగర్ ఇష్యూస్. రాహుల్ని ఎలా కొట్టాడో మర్చిపోయారా? మీకు తప్పు చేసిన పార్థు గుర్తుకొస్తున్నాడు, నాకు మారిన పార్థు కనపడుతున్నాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఆన్ దిస్ అగత్య. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అతను డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ తీసుకున్న విషయం అతను చెప్పకపోతే మనకు తెలిసేదా? డు వి హ్యావ్ ఇట్ ఆన్ రికార్డ్స్? కష్టపడి సంపాదించుకుంటూ వదిలేసుకున్నాడంటే ఆటగాడి కన్నా ఆటే ముఖ్యమని గుర్తించినట్టు, మారినట్టు. మారినోడికి అవకాశం ఇస్తే ఇంకోడికి అలవాటు కాదు జార్జ్, ఆదర్శం అవుతుంది. తన గురితో ఆశ్చర్యపరిచిన ఆటగాడు ఏమైపోయాడా అని ఆలోచిస్తున్న అందరికీ ఇండియన్ ఆర్చరీ అకాడమీ ఒక సర్ప్రైజ్ న్యూస్ ఇచ్చింది. పార్థుని వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇండియా తరపు నుంచి ఆడే 2వ ఆటగాడిగా అవకాశం కల్పించింది. దీని మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎలారా వీడికి మళ్ళీ ఛాన్స్ ఎలా ఇచ్చారు? వెల్కమ్ టు ద 51st వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఈ ఆర్చరీ పోటీలకి వేదికనిచ్చే అవకాశం మన దేశానికి మొదటిసారి దక్కింది. ఇందులో వరల్డ్ ఛాంపియన్ చైనాతో సహా 7 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రతి దేశం తమ బెస్ట్ ప్లేయర్స్ ని ఈ కాంపిటీషన్ కి పంపింది. మన దేశం నుండి వచ్చిన ప్రామిసింగ్ ఆర్చర్స్ లో ఒకరు రాహుల్ అయితే ఇంకొకరు అనూహ్యంగా లాస్ట్ మినిట్ ఎంట్రీ ఇచ్చిన పార్థు. ఇందులో నాకౌట్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అని 4 స్టేజెస్ ఉంటాయి. టోటల్ 16 ప్లేయర్స్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన 2 బెస్ట్ ప్లేయర్స్ మాత్రమే ఫైనల్స్ లో తలపడతారు. నాకౌట్ లో రాహుల్ ఫ్రమ్ ఇండియా, యాంగ్లీ ఫ్రమ్ చైనా తలపడబోతున్నారు. మొదటి రౌండ్ లో వరల్డ్ ఛాంపియన్ తో పోటీ ఇండియాకి టఫ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. రాహుల్ స్కోర్ 28, యాంగ్లీ 10 పాయింట్స్ స్కోర్ చేస్తే 29 స్కోర్ తో ఈ నాకౌట్ స్టేజ్ దాటాడు. యాంగ్లీ 10 లో హిట్ చేశాడు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై చైనా. బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియన్ ఫ్యాన్స్. ఇండియా ఒక ఎఫిషియెంట్ ప్లేయర్ ని కోల్పోయింది. సేన వదిలిపోయింది సార్. ఆ రాహుల్ కూడా ఓడిపోయాడు. మన పార్థు చేతులు ఓడిపోయింటే ఇంకా బాగుంటుంది సార్. రాహుల్ పార్థుకు శత్రువు కాదు. పార్థు ఎదగటానికి పట్టానికి పార్థువే కారణం. ఇప్పుడు పార్థునే గెలవాలి. వరల్డ్ నంబర్ 2 అయిన కొరియన్ ఆర్చర్ ని పార్థు ఎదుర్కోబోతున్నాడు. Can injured Parthu cross this knockout stage? ఇప్పుడు పార్థుకి 10 పాయింట్స్ కావాలి. స్టార్టింగ్ నుండే పార్థు టెన్షన్ పెంచేశాడు. ఇది చివరి యారో మాత్రమే కాదు, భారత అభిమానులకు మిగిలిన చివరి ఆశ. పార్థు
స్ట్రక్చర్ మీద గెలిచి మమ్మల్నే కాదు హోల్ నేషన్ నే సర్ప్రైజ్ చేశాడు. ఇండియా ఇంటూ క్వార్టర్ ఫైనల్స్. రాహుల్, గెలిచానని చెప్పడానికి వచ్చావా, లేక నేను ఓడిపోయినని గుర్తు చేయడానికి వచ్చావా? నువ్వు ఇంకా ఓడిపోలేదని చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ఆడుతుంది నువ్వు, నేను కాదు. ఇండియా ఆడుతుంది. నేను ఆడుతున్నంత వరకు నువ్వు ఓడిపోయినట్టు కాదు. మీ స్టూడెంట్ ఇంకా ఓడిపోలేదు సార్. పార్థు ఇండియా ఆశల్ని సజీవంగా ఉంచుతూ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ లో అద్భుతంగా ఆడి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్ స్టేజెస్ దాటుకొని ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. అతను ఒకప్పటి ఇండియాస్ హోప్. హీ వాజ్ ఇంజర్డ్, ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గేమ్. ఇప్పుడు తన ఎడమ చేత్తో ఆడి ఇంత దూరం వచ్చాడు. క్యాన్ హీ క్రియేట్ హిస్టరీ ఫర్ ఇండియా? ఊహించినట్టే చైనా ఫైనల్స్ కి చేరుకుంది. కానీ చివరి వరకు బరిలో నిల్చొని ఇండియా ఫైనల్స్ కి చేరుకోవడం ఊహించని విషయం. ఫైనల్స్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందని అనుకోలేదు. నంబర్ 1 ప్లేయర్ వర్సెస్ ఇంజ్యూర్డ్ సెన్సేషన్. ఇద్దరు బెస్ట్ ఆర్చర్స్ తలపడితే ఇలానే ఉంటుంది. Astounding! 3 arrows 10 out of 10 షూట్ చేసి పార్థు సెట్ ని గెలుచుకున్నాడు. అతని జోష్ చూస్తుంటే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇండియా గెలుపు ఖాయం అనిపిస్తోంది. యాంగ్లీ ఒక్క పాయింట్ తేడాతో సెకండ్ సెట్ ని గెలుచుకున్నాడు. ఒక సెట్ ఇండియా, ఒక సెట్ చైనా గెలిచినప్పటికీ యాంగ్లీ పార్థు కన్నా ఒక్క పాయింట్ ముందంజలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో యాంగ్లీ 7 టైమ్స్ బుల్సైలో కొడితే పార్థు 6 టైమ్స్ బుల్సైలో షూట్ చేశాడు. ఎక్సలెంట్! పార్థు ఒక బుల్సైలో కొట్టి యాంగ్లీతో స్కోర్స్ ఈక్వల్ చేశాడు. పార్థు డిస్టర్బ్ గా కనిపిస్తున్నాడు. ఆశ్చర్యపరుస్తాడనుకున్న పార్థు అనూహ్యంగా చతికిల పడిపోయాడు. ఇక భారత్ కు గెలుపు మీద ఆశలు లేనట్టే. రెట్టించిన ఉత్సాహంతో ఆడిన యాంగ్లీ 8 లో కొట్టాడు. యాంగ్లీ ఉన్న ఫామ్ కి ఈ మ్యాచ్ గెలిచేలా ఉన్నాడు. వాట్ ఎ ట్విస్ట్ ఇన్ ద మ్యాచ్. పార్థు, ఈ దేశానికి, మీ నాన్నకి నువ్వు ఇవ్వగలిగే ఒకే ఒక్క బహుమతి నువ్వు ఛాంపియన్ అవ్వడం. టైమ్ ఇస్ రన్నింగ్ అప్. ఆర్ యు రెడీ మిస్టర్ పార్థు? రెడీ. గుర్తుపెట్టుకో, ఒత్తిడిలోనే వజ్రాలు పడతాయి. పార్థు తన బ్యాగ్ లోంచి ఏదో పాత పోతీస్తున్నాడు సార్. వాసుదేవా, సమయం లేదు. అవకాశం మళ్ళీ రాదన్నప్పుడు మెదడులో కణకణం ఒకటే కోరుకోవాలి, గుండెలో గదిగది ఒకటే చెప్పాలి, శరీరంలో రక్తం మొత్తం ఒకవైపే పరిగెట్టాలి. అప్పుడే చితికిల పడ్డ చేయి కూడా లక్ష్యం ఛేదించే ఆయుధం అవుతుంది పార్థు. అదేంటి సార్, పార్థు కట్టు తీసేస్తున్నాడు? కట్టు తీసేస్తున్నాడా?
అంటే కుడి చేత్తో తన గాయంతో వెనకపడలేదని చూపించాలనుకుంటున్నాడు. ఈ చేత్తో మొత్తం కోల్పోయాడు, ఆ చేత్తోనే దాన్ని వెనక్కి తీసుకురావాలనుకుంటున్నాడు. 20 సంవత్సరాలుగా ఛాంపియన్ అవ్వాలనుకున్న పార్థు ధ్యేయాన్ని తన బాడీలో ప్రతి పార్టు పంచుకుంది. దాన్నే మజిల్ మెమరీ అంటారు. ఇట్ ఇస్ నాట్ ద ఎండ్ ఫర్ హిస్ హ్యాండ్. ఆ చేతికి పార్థు ఏము ట్రైనింగ్ రెండూ గుర్తుంటాయి. ఆ చెయ్యి తిరిగొచ్చిన రోజు మళ్ళీ పాత మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. బాలో పార్థు తన ఫైనల్ ఆరో షూట్ చేయబోతున్నాడు. తను ఇప్పుడు 10 కొట్టినా డ్రా అవడం తప్ప ఇంకేమీ జరగదు. జరుగుతుంది బుల్ సైలో కొట్టడం ద్వారా. కానీ అక్కడ బుల్ సైలో ఆల్రెడీ ఒక యారో ఉంది కదా. ఉంది, అయినా స్కోర్ చేయొచ్చు. రాబిన్ హుడ్ షాట్. రాబిన్ హుడ్ షాట్. ఆల్రెడీ బుల్జైలో ఉన్న ఒక యారోని చీల్చుకుంటూ మరో యారో వెళ్లి తగిలితే పార్థు ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ బుల్జై షాట్స్ కొట్టిన ప్లేయర్ అవుతాడు. కానీ ఆ ఇంపాసిబుల్ షాట్ ని పార్థు గాయపడిన చేత్తో సాధించగలడా? Paardhu has set a new world record with Robin Hood shot. India has won the world's archery championship. మీలో ఉన్న పార్థుని చెక్కి శిల్పంలా చేసే సారథి మీలోనే ఉంటాడు. అతన్ని గుర్తించిన క్షణం విజయం మీ సొంతం.